హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై. కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదా, ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రైని చేసేసుకుందాం రండి. సో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసి బాగా కలపాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసేసి బాగా కలపాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. ఆనియన్స్ అనేటివి బాగా ఎర్రగా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఉల్లిపాయలని బాగా ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలు అనేటివి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు దూరగా వేయిస్తూ ఉండాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక చిటికెడు పసుపు, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలపాలి. పసుపుని బాగా కలపాలండి, పసుపు వాసన రాకుండా. చికెన్ 1/2 కేజీ చికెన్ తీసుకొని చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. చికెన్ మీద ఉన్న బ్లడ్ పోయే వరకు చాలా వాష్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసిన చికెన్ని ఆ తాలింపులో వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కలకి ఆయిల్ అనేది బాగా పట్టే వరకు కలుపుతూనే ఉండాలి. అలా చికెన్ ముక్కలకి ఆయిల్ పట్టే వరకు కలుపుతూ ఉండాలి. కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదా, చాలామంది నాలాగే చికెన్ కోసం ఎదురు చూసే ఉంటారు. ఆ నెల రోజులు నాన్ వెజ్ తినకుండా ఈరోజు ఎలాగో సండే కాబట్టి ఈరోజు నాన్ వెజ్ తెచ్చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా మేము. అలా చికెన్ ముక్కలకి ఆయిల్ పట్టే వరకు బాగా కలిపిన తర్వాత కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కొద్దిగా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఉప్పు వేసిన తర్వాత చికెన్ ముక్కలు అనేటివి బాగా ఉడుకుతాయి. చికెన్ ఫ్రైలో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎలాగో చికెన్ నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కను కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేది మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చూస్తాను. ఆ చికెన్ ముక్క ఉడికిన తర్వాత కావాల్సినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుతున్నానండి. చికెన్ ముక్కలకి కారం అనేది బాగా పట్టాలి, అయితేనే కదా చికెన్ చాలా స్పైసీగా ఉంటుంది. సో చికెన్ ముక్కలకి కారం పట్టేలాగా కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత దానిలోకి నేనేం మసాలాలు ఏం మిక్సీ పట్టట్లేదు, నార్మల్గానే సింపుల్గా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ధనియాల పౌడర్ని దాంట్లో వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకోండి. అయితే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి కూడా వేసేసిన తర్వాత చికెన్ని బాగా కలిపేసి కొద్దిగా మూట పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. సిమ్లోనే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. అలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అంతే, సింపుల్గా చేసుకున్న చికెన్ ఫ్రై అనేది రెడీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.